ఇది కాకర చెట్టు అండి. ఇంకా ఇప్పుడే తీగ బాగుతుంది. ఇంకా టైం ఉందండి కాయడానికి. ఈ వర్షాలు లేవు కదా, సన్నగా పెరిగింది, ఇంకా కాపు పడలేదు. ఇది పుదీనా చెట్టు అండి. మనం ఇంట్లో కూరలో వేసుకోవచ్చు. బయట తెచ్చేదానికాడికి ఇది హెల్తీ, చాలా మంచిది. ఇది వచ్చేసి వంగ చెట్టు అండి. వంకాయలు ఇప్పుడే పూత పూస్తున్నాయి, ఇంకా కాపుకు వస్తుంది, ఇంకా టైం పట్టింది. బచ్చల తీగ కూడా ఉందండి దీంట్లోనే. ఒక డబ్బాలో వేసుకున్నాం. బచ్చల తీగ చిన్నగా పెరుగుతుందండి. ఆకు ఇంకా రాలేదు, కొంచెం కొంచెం వస్తుంది. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇంకా కాయలు పడలేదు. నిరుడు పోయిన సంవత్సరం 2 కాయలు కాసినాయి, కానీ ఈ సంవత్సరం ఇంకా పడలేదు. మా వారు తీసేస్తామంటున్నారు, నేను ఉంచమని చెప్తున్నా. తీసేస్తారంట, కాపుకు రావట్లేదు. ఇది వచ్చేసి బీన్స్ అండి. బీన్స్ బాగా పెరిగిందిలే, కానీ పూత వచ్చేసి రాలిపోతుంది. బీన్స్ అండి ఇది. ఇంకా పూత రాలుతుంది. ఇప్పుడే కొంచెం లైట్గా ఉంది, వర్షాలు లేవు కదా, అందుకే రాలిపోతున్నాం అనుకుంటున్నాం. ఇటు వచ్చేసి ఇక చిక్కుడు చెట్టు అండి. ఇది చిక్కుడు చెట్టు, కాకర చెట్టు 2 కలిసి ఉన్నాయి. చిక్కుడు చెట్టే వచ్చేసింది. చిక్కుడు చెట్టు. కరివేపాకు చెట్టు అండి. ఇది మేము ఇంట్లోనే వేసుకున్నాం, బయట తెచ్చుకునే అవసరం లేదు. తులసి కోట అండి, మేము వేసుకోలేదు. అప్పటికి అవే మలిసినవి, ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా మలుస్తాయి. ఇది సోమలపాకు చెట్టు. ఇది దేవుడికి పూజలో ఉపయోగించుకోవచ్చండి. ఇది రెక్కమందారం అండి. పూలు పూస్తాయి బాగా. రెక్కమందారం చెట్టు దేవుడికి పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. కొనుక్కునే పని ఉండదు, చెట్లే సరిపోతాయి. మనీ ప్లాంట్ అండి. తీగలు తీగలుగా పెరిగిపోతుంది. దాన్ని కట్ చేసి మా వారు ఏం చేశారంటే, ఇంతవరకు చాలని కట్ చేశారు అక్కడికి, అయినా కానీ ఇది పెరిగిపోతుందండి. కలమందండి. ఇంటికి నర్దిష్టి తగలకుండా కట్టుకున్నామండి, కానీ అది ఇంకా పిలకలు వేసి చాలా బాగా పెరిగిందండి. తీగలు కలమందండి. ఇది మనీ ప్లాంట్ తీగలు బాగా పెరిగిందండి, సన్నగా ఏలబడతా ఉంది. అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాం, అయినా మళ్ళీ పెరుగుతూ ఉంది. మనీ ప్లాంట్ చూడండి, చాలా పెద్ద ఆకేసిందండి. ఫస్ట్ పాదు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుందండి పాదు. ఇది పాదండి. దాని చెట్టుకి ఏడు నుంచి మొదలుకొని ఆదరి దాకా ఉందండి. మనీ ప్లాంట్ అండి. ఇది మల్లె చెట్టు. మల్లె చెట్టు వేరే చోట వేసుకోవడం కోసం ఇక్కడ మళ్ళీ తొక్కామండి. దీన్ని నాటేయాలండి, దీన్ని వేరే చోట. ఇది మల్లె చెట్టు అండి, అసలైంది ఇది. దీని నుంచి దీన్ని తీసాము, దీన్ని వేరే చోట వేద్దాను. అది మల్లె చెట్టు అండి. ఇది వేరే ఇవి ఆకెట్లు అండి. ఎండాకాలం మటుకి చల్లగా ఉందండి. ఈ వర్షాకాలం వచ్చేసరికి కొంచెం తలకాయలు తీయాలంటున్నారు. ఈ సంవత్సరం మనకి ఎలైనా ప్రభావంతో చెట్లు తీయొద్దు అంటున్నారు మా వారు. ఇవి అందానికి వేసుకున్నామండి ఇంటి ముందు. ఇది అందం కోసం వేసుకున్నామండి. చాలా బాగా పెరిగింది. చిన్న డబ్బాలైనా కానీ చూడు, వాళ్ళకి గుబురుగా పెరిగిందండి. ఈ డబ్బాలో వేసుకున్నా కానీ చాలా అందంగా ఉంది, పచ్చగా అండి. కుండీలు వేసుకున్నాము. పొద్దుటాల పూలు మట్టికి బాగా పూస్తాయి, కలర్స్గా ఉంటాయి. పింక్, ఎల్లో, రెడ్ 3 కలర్స్ ఉన్నాయండి దీంట్లో. ఇది నాస్ అండి, బాగా పూస్తాయి. ఎర్రవి, పింకు. ఈ గులాబీ చెట్టు అండి, దీన్ని కూడా కుండీలో వేసుకున్నాం. ఈ ఎండలకు కొంచెం ఆకులు ఆరిపోయి ఇప్పుడే ఎగురొస్తుంది. వర్షం పెద్దగా లేదండి, ఇప్పుడే చినుకులు పడుతున్నాయి సన్నంగా. రణపాల చెట్టు అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది పొద్దున్న పరిగడుపున తింటే షుగరు అవి తగ్గుతాయండి, బీపీ. వర్షం కొంచెం పెద్దదైందండి, చూసేయండి. ఇది వామ చెట్టు అండి, మనం బజ్జీ వేసుకోవచ్చు. వామ చెట్టు ఇది బజ్జీలకి వాటికి ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడైనా వాంతి వచ్చినట్టుంటే దాన్ని కొంచెం ఇట్లా ఆకు తుంచేసి స్మెల్ వాసన చూస్తే వాంతి కూడా తగ్గిపోతుందండి. ఇది రెండో చెట్టు అండి, నాసు చెట్టు. 2 కుండీలు ఉన్నాయి మా ఇంట్లో. ఇది కలర్స్ వచ్చేసి ఎల్లోనండి, ఓన్లీ ఎల్లో ఉంటుంది. ఇది టమాటా చెట్టు అండి, ఇప్పుడే పూత వచ్చింది చూడండి. ఇది టమాటా చెట్టు అండి, పూత వచ్చింది చూడండి. పూత చాలా బాగుందండి. చిన్న చిన్న టమాటాలు అండి ఇవి, గుత్తులు గుత్తులు కాస్తాయి. ఇప్పుడే వచ్చింది పూత. ఇంకా చెట్టు బాగా పెరిగితే బాగా వస్తుందండి కాపు, చిన్న చిన్న కాయలండి.
సపోటా చెట్టు అండి. ఇది వేసి 10 సంవత్సరాలు అయింది. కాపు కాస్తుంది, గుత్తులు గుత్తులు కాస్తుందండి. కాయలు చాలా తీయగా ఉంటుందండి. తినాలనిపించింది కానీ ఒక్కో టైంలో తినలేము. షుగర్ ఉండోళ్ళు పనికిరావండి. పిల్లలకు బాగా మంచిది, ఆరోగ్యానికి బాగా కాస్తుంది. పెద్ద చెట్టు అయింది, చాలా పెద్దగా ఉందండి చెట్టు. మనుషులు ఎక్కువ తినలేం కానీ కోతులు మట్టి చాలా మస్తుకు తింటాయండి. దోలు చేస్తుంటాయి, అవి తిని కొరికి కింద వేస్తుంటాయి. చాలా తీయగా ఉంటాయి. ఇదే సపోట చెట్టు. యాప చెట్టు చాలా పెద్దగా ఉంది అండి. 2 చెట్లు ఉన్నాయి ఇక్కడ. అయితే ఆకు ఎక్కువ రాలుతుంది, ఊడలేమని చెప్పేసి ఇటు కూడా ఒక చెట్టు ఉండేదండి. ఆపాకు ఊడలేమని చెప్పేసి నరికేశారు. అయినా సరే మళ్ళీ ఎగురొచ్చింది. యాప చెట్టు లక్ష్మీదేవి అంటారు కదండి, అది నిరూపించింది. ఇంక ఇవేనండి మా చెట్లన్నీ. మనీ ప్లాంట్ మా ఇల్లు అండి. చూడండి చాలా అందంగా ఉంది మనీ ప్లాంట్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.